హలో మై సోల్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు హ్యాపీగా లేకపోయినా మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవాలి అన్నదే నా కోరిక. మీ పైన మీరు వర్క్ చేయండి, ఇన్నర్ వర్క్ చేయండి అండ్ త్వరలోనే మీ యూనియన్ని మీరు అచీవ్ చేయండి. ఆ, ఇది నేను మనస్ఫూర్తిగా అందరూ ట్విన్ ఫ్లేమ్స్ యూనైట్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాజ్ అంతకన్నా గొప్ప విషయం ఈ ప్రపంచంలో ఏది లేదు నిజం చెప్పాలంటే. సో ఈరోజు నేను మీకు 15 డైమెన్షనల్ టైం మ్యాట్రిక్స్ అంటే ఏంటో, ఈ డైమెన్షన్స్ అంటే ఏంటో, ఇది ఎలా రన్ అవుతుందో, మన యూనివర్స్కి ఎన్ని రూల్స్ ఉన్నాయి, మన యూనివర్స్లో ఉన్న రూల్స్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. మన యూనివర్స్ అసలు ఎలా క్రియేట్ అయింది, మన యూనివర్స్లో ఏమేమి ఉంటాయని చెప్పి నేను అన్ని పార్ట్స్లో వీడియోస్ చేస్తాను. సో ఫస్ట్ ఈ వీడియోకి వచ్చేటప్పటికి నేను ఇప్పుడు మీకు 15 డైమెన్షనల్ టైం మ్యాట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే కనుక మీరు నన్ను కమెంట్స్లో అడగొచ్చు. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కనుక, లేకపోతే ఇంకేదైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు నన్ను కమెంట్స్లో అడగొచ్చు. అండ్ ఇప్పుడు నేను దీంట్లో కొన్ని కొన్ని విషయాలు, ఒకవేళ కొన్ని వర్డ్స్కి అంత డీటెయిల్గా వాటి గురించి చెప్పకపోయినా మేబీ ఆ వర్డ్స్ గురించి నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో ఆ వర్డ్స్ ఏంటో, దాని గురించి దాని మీనింగ్ ఏంటో అవన్నీ నేను డీటెయిల్గా చెప్తా. కాకపోతే నేను ఇప్పుడు ఒక చిన్న ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట. 15 డైమెన్షన్స్ ఏంటో, ఆ 15 డైమెన్షన్స్ ఎట్లా క్రియేట్ చేసినారో మన డివైన్ ఫాదర్ అండ్ మదర్, మన క్రియేటర్, మన 15 డైమెన్షన్స్ని ఎలా క్రియేట్ చేశారు, వీటికి మన చక్రాస్కి అండ్ మన డిఎన్ఏ స్ట్రాండ్కి ఏంటి సంబంధం, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తానమాట. సో నేను మీకోసం ఒక పిక్చర్ ఆల్రెడీ పెట్టాను కదా, స్క్రీన్ పైన మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. సో మీరు ఆ పిక్చర్ని చూడండి. ఆ పిక్చర్ని చూసి కొద్దిగా అది నేను ఏం చెప్తున్నానో అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? సో నేను ఇక్కడ D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9, D10 అలా నేను 15 డీస్ అంటే D15 వరకే రాశాను కదా. సో ఈ డి ఇస్ నథింగ్ బట్ డైమెన్షన్స్ అనమాట. సో ఈ డైమెన్షన్స్ అంటే ఇప్పుడు D1 అంటే డైమెన్షన్ 1, D2 అంటే డైమెన్షన్ 2, D3 అంటే డైమెన్షన్ 3, ఇలా అన్ని 15 డైమెన్షన్స్ వరకు ఉన్నాయి మనకి. ఈ 15 డైమెన్షన్స్ వరకు మన క్రియేటర్ ఎవరైతే ఉన్నారో మనకి 15 డైమెన్షన్స్ వరకు క్రియేట్ చేశారో. అఫ్కోర్స్ యూనివర్స్ ఇన్ఫినైట్ కాబట్టి యూనివర్స్లో ఇంకా ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, మనకి తెలియని విషయాలు ఇంకా చాలా 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 ఉన్నాయి యూనివర్స్లో. కాకపోతే ఇప్పటికీ మటుకు మనకి 15 డైమెన్షన్స్లో ఏం జరిగింది, 15 డైమెన్షన్స్ వరకు, 15 డైమెన్షన్స్ తర్వాత ఇంకా 3 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 3 లెవెల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అనే 15 డైమెన్షన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ మన భూమి మీదకి భూవాసుల దగ్గరికి రావడం, ఎవరైతే హై వైబ్రేషనల్ బీయింగ్స్ ఉంటారో, భూమి పైన లైట్ బీయింగ్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ రావడం స్టార్ట్ అయింది. అందరూ మనలో చాలామంది మీలో చాలామంది స్టార్ సీడ్స్ ఉండొచ్చు, లైట్ వర్కర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఒక హై వైబ్రేషనల్ ఇన్కార్నేటెడ్ బీన్ అయి ఉండొచ్చు. సో మనందరికీ డివైన్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మన భూమి ఫ్రీక్వెన్సీ రేజ్ అయింది కాబట్టి కొద్దిగా మనకి ఇన్ఫర్మేషన్ అంతా అందుబాటులోకి రావడం స్టార్ట్ అయింది. అండ్ ఒకవేళ మీరు ఒక స్టార్ సీడ్ ట్విన్ ఫ్లేమ్ అయితే మీరు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాల్సిందే. మీరు ఏదో ఒక రోజు ఈ వీడియో, ఒకవేళ మీరు తెలుగు మాట్లాడే వాళ్ళైతే కనుక నా ఆశ ఏంటంటే, ఒకవేళ డివైన్, ఇది నా ఆశ కాదు, యాక్చువల్లీ డివైన్ మిమ్మల్ని ఈ వీడియో వరకు చేరుస్తారు, ఎలాగో అలాగా చేరుస్తారు. ఒకవేళ వీటి గురించి తెలుసుకోవాలని చెప్పి డివైన్ అనుకుంటే కనుక, ఒకవేళ మీరు స్టార్ సీడ్ ట్విన్ ఫ్లేమ్ అయితే, ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నీడెడ్ అయితే, అవసరం అయితే, ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఒకవేళ మీరు స్టార్ సీడ్ ట్విన్ ఫ్లేమ్ అయితే కనుక మీరు ఇక్కడి వరకు వచ్చారంటే, మీరు ఈ వీడియో వరకు వచ్చారంటే మేబీ మీరు ఖచ్చితంగా ఒక స్టార్ సీడ్ ట్విన్ ఫ్లేమ్ అయి ఉండొచ్చు, ఒక హై వైబ్రేషనల్ బీయింగ్ అయి ఉండొచ్చు, మీకు హయ్యర్ డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉండొచ్చు, చాలా ఎక్కువ డిఎన్ఏ స్ట్రాండ్స్ మీకు ఆల్రెడీ మీ బీయింగ్ లోపల ఉండొచ్చు. అందుకే మీరు ఈ వీడియోకి అట్రాక్ట్ అయ్యారు అండ్ అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా అవుతుందన్నమాట. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో
డివైన్కి ఒకసారి మనం అందరం గ్రాటిట్యూడ్ పే చేద్దాం, దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకొని, మనం అర్థం చేసుకొని, మన లైఫ్లో మనం ఇంటిగ్రేట్ చేసుకొని అండ్ మనం మన జర్నీలో, మన అసెన్షన్ జర్నీలో వెళ్తున్నామంటే డివైన్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే డివైనే మన అందరినీ ఈ జర్నీలో గైడ్ చేస్తున్నారు కాబట్టి. సో మై డియర్ సోల్ ఫ్యామిలీ, డివైన్ గైడెన్స్తో, డివైన్ బ్లెస్సింగ్స్తో, డివైన్ ఆశీర్వాదంతో మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. సో నేను ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, D1 D2 D3 అట్లా 15 డైమెన్షన్స్ వరకు నేను రాశాను. ఈ డి ఏంటంటే డైమెన్షన్స్ అంటే ని మనం ఇప్పుడు చక్రాస్ ఉంటాయి కదా, చాలామందికి 7 చక్రాస్ వరకు అయితే తెలుసు. సో ఈ 7 చక్రాస్లో ఒక్కొక్క చక్రాలో ఒక్కొక్క డైమెన్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, సపోజ్ మీ రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసేసుకున్నారు. సో మీ రూట్ చక్రాన్ని మీరు యాక్టివేట్ చేస్తే మీ DNA స్ట్రాండ్ 1 యాక్టివేట్ అవుతుంది అనమాట. సో చాలామంది ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో అంటారు కదా, లైక్ మనకి 2 DNA స్ట్రాండ్స్ ఉంటాయి హ్యూమన్ బాడీలో. DNA అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. సో మనకి 2 DNA స్ట్రాండ్స్ ఉంటాయి. ఈ 2 DNA స్ట్రాండ్స్ రిప్లికేట్ అవుతాయి, మన హోల్ బాడీలో రెప్లికేట్ అయ్యి మన DNA మొత్తం మన బాడీలో ఉన్న వాటి అన్నిటికీ మన జెనెటిక్ మెమరీని అంతా స్టోర్ చేస్తుందని చెప్పేసి మనం సైన్స్లో చదువుకున్నాం కదా. సో మనుషులకి తెలిసినంత వరకు మనకి 2 DNA స్ట్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో అందరూ 2 DNA స్ట్రాండ్స్ ఉంటాయి మనుషులందరికీ, మిగతా అంతా జంక్ DNA అని చెప్పేసి అంటుంటారు. కాకపోతే మనం స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది అది యాక్చువల్లీ జంక్ DNA కాదు. ఆ DNA నిద్ర అవస్థలో ఉందన్నమాట ఆల్రెడీ. ఒకవేళ మీకు కుండలిని యాక్టివేట్ అయితే కనుక, లేకపోతే మీరు అసెన్షన్ జర్నీలో వచ్చి ఉంటే కనుక, మీరు ట్విన్ ఫ్లేమ్ అయితే, మీరు స్టార్ సీడ్ అయితే, మీరు ఖచ్చితంగా మీ DNAని యాక్టివేట్ చేయాలి. ఏదైతే జంక్ DNA ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేయాలి. బికాజ్ మన మనుషులకి 2 DNA స్ట్రాండ్స్ మాత్రమే లేవు. అది కొంతవరకే నిజం, అది కంప్లీట్ నిజం కాదు. ఈ నిజాన్ని మనుషుల నుంచి చాలామంది కాదు, యాక్చువల్లీ కొన్ని ఎనర్జీస్ ఈ నిజాన్నిటిని దాచిపెట్టినాయి అన్నమాట. మనకు తెలియకుండా మన మెమరీ అంతా ఇరేజ్ చేసేసి, మనకి ఇవన్నీ విషయాల గురించి తెలియకుండా, మనకి ఇవన్నీ విషయాల గురించి ఎవ్వరు నేర్పియరు, ఎవ్వరు చెప్పకుండా, మనం ఇవన్నీ తెలుసుకోకుండానే ఇన్ని సంవత్సరాల నుంచి మనం బతికేసినాం. సో నిజమంతా అది కాదు. మనకు యాక్చువల్లీ మన జంక్ డిఎన్ఏలో ఉన్న DNA స్ట్రాండ్స్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్విన్ ఫ్లేమ్ అయితే కనుక, స్టార్ సీడ్ అయితే కనుక, లేకపోతే మీరు ఏంజలిక్ హ్యూమన్ అయితే కనుక, మీకు అట్లీస్ట్ 12 DNA స్ట్రాండ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ చాలామంది స్టార్ సీడ్స్ ఎవరైతే హయ్యర్ డైమెన్షన్స్ నుంచి వస్తారో వాళ్ళకి 24 DNA స్ట్రాండ్స్ ఉండొచ్చు, లేకపోతే 48 DNA స్ట్రాండ్స్ వరకు కూడా చాలామంది స్టార్ సీడ్స్ వెళ్ళొచ్చు. ఎందుకంటే అంత పెద్ద హయ్యర్ డైమెన్షన్స్ నుంచి కూడా కొంతమంది స్టార్ సీడ్స్ భూమి మీద ఇన్కార్నేట్ అయ్యారు ఆల్రెడీ. సో ఇలా హై DNA స్ట్రాండ్స్ ఉన్న స్టార్ సీడ్స్ కూడా భూమి మీద ఉన్నారు. కాకపోతే కొంతమందికి ఆ విషయం తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి ఎన్ని DNA స్ట్రాండ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా తెలియకుండొచ్చు. సో మనం ఒకవేళ మీరు మిమ్మల్ని ఒక స్టార్ సీడ్ అనుకుంటే కనుక, మీరు స్టార్ సీడ్ అని మీకు తెలిస్తే కనుక, కనీసం మీరు అట్లీస్ట్ 12 DNA స్ట్రాండ్స్ వరకు ఎట్టి పరిస్థితుల్లో యాక్టివేట్ చేయాలి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా, మన అసెన్షన్ జర్నీ కంప్లీట్ చేయాలి అంటే మనం హయ్యర్ DNA స్ట్రాండ్స్ వైపు అడుగులు వేస్తూనే ఉండాలన్నమాట. మన అసెన్షన్ జర్నీ మనం 12 DNA స్ట్రాండ్స్, 13 DNA స్ట్రాండ్స్, 14, 15 DNA స్ట్రాండ్స్, ఇన్ని DNA స్ట్రాండ్స్ యాక్టివేట్ చేస్తే మన అసెన్షన్ జర్నీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మనం అట్లీస్ట్ మన అవతార్ సెల్ఫ్ వరకు అయితే అయినా మనం రీచ్ అవ్వాలి. అప్పుడే మనం ఒక స్టేబుల్ బీయింగ్ లాగా చూడొచ్చు. లేకపోతే మన లైఫ్లో చాలా కొన్నిసార్లు లైక్ హ్యాపీనెస్, కొన్నిసార్లు సాడ్నెస్, ఇంబ్యాలెన్సెస్ మనం ఈ అవేకనింగ్ అయిన తర్వాత చాలా ఇంబ్యాలెన్సెస్ చూస్తాం, చాలా నరకం అనుభవిస్తాం, చాలా టీచింగ్స్ అంటే చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం కదా. సో మనం కంప్లీట్లీ బ్యాలెన్స్ అవ్వాలి. మనం ఈ జర్నీని కంప్లీట్ చేయాలంటే మనం హయ్యర్ DNA స్ట్రాండ్స్ని యాక్టివేట్ చేయాలి. అట్లీస్ట్ మన ఒరిజినల్ డివైన్ బ్లూ ప్రింట్ అని అంటారు. ఒరిజినల్ డివైన్ బ్లూ ప్రింట్ అంటే ప్రతి ఒక్క హ్యూమన్ని క్రియేట్ చేసేటప్పుడు అట్లీస్ట్ 12 DNA స్ట్రాండ్స్తో మనల్ని క్రియేట్ చేశారు. కాకపోతే ఆ 12 DNA స్ట్రాండ్స్లో కూడా చాలా డిస్ట్రాక్షన్స్ అవన్నీ జరిగాయి. చాలా ఈ డార్క్ ఫోర్సెస్ మన
డిఎన్ఏ స్ట్రాండ్స్ నుంచి కొన్ని తీసేసినారు, అవన్నీ నేను వేరే వీడియోలో చెప్తా. కాకపోతే ఇట్లా ఇవన్నీ అయినాయి అనమాట. ఈ డార్క్ ఫోర్సెస్ అండ్ లైట్ ఫోర్సెస్ మధ్యలో వార్స్ జరిగి మన డిఎన్ఏ ఏంటో, మనం ఏంటో, మన సంగతి ఏంటో, మనం అసలు మన మనుషులకి ఇన్ని డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉంటాయని కూడా మనం మర్చిపోయినాం ఈ విషయాలని చెప్పి. ఈ విషయాలన్నీ మర్చిపోయి మనకు ఉట్టి ఓన్లీ 2 డిఎన్ఏ స్ట్రాండ్సే ఉన్నాయని చెప్పి మనం ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని యుగాల నుంచి బతుకుతూ వస్తున్నాం అనమాట. సో ఇది డిఎన్ఏ గురించి ఉన్న స్టోరీ. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ చక్ర అంటే ఇప్పుడు చాలామందికి 7 చక్రాస్ వరకే తెలుసు. కాకపోతే నేను ఇంతకుముందు వీడియోస్లో స్టార్ గేట్ వీడియోలో చెప్పాను 7 చక్రాస్ వరకే కాదు, ఇంకా హయ్యర్ చక్రాస్ కూడా ఉంటాయి. మినిమం 12 చక్రాస్ గురించి అయితే, ఒకవేళ మీరు స్టార్ సీడ్ అయితే కనీసం 12 చక్రాస్ గురించి మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. ఓకేనా? సో ఒక ఫస్ట్ చక్ర రూట్ చక్ర అంటే, రూట్ చక్ర ఒక ఫస్ట్ డైమెన్షన్. రూట్ చక్ర ఒకవేళ మీరు యాక్టివేట్ అయితే కనుక మీరు డైమెన్షన్ 1లో అడుగు పెట్టినట్టు అనమాట. మీరు డైమెన్షన్ 1ని యాక్సెస్ చేయవచ్చు. డైమెన్షన్ 1లో ఏదైతే ఇన్ఫర్మేషన్ అవన్నీ ఏదైతే ఉంటుందో అది మనం డైమెన్షన్ 1లో యాక్సెస్ చేయవచ్చు. అండ్ అది మన డిఎన్ఏ స్ట్రాండ్ 1 యాక్టివేట్ అవుతుంది అనమాట. సో చాలామంది మనుషులకి ఆల్రెడీ 2 స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ యాక్టివేట్ ఉంటుంది. అండ్ మన భూమి ఒక 3rd డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది కాబట్టి చాలామందికి ఆల్రెడీ ఇప్పుడు 3 డైమెన్షన్స్ వరకు వాళ్ళకి యాక్సెస్ ఉంటాయి. అంటే 3 డైమెన్షన్స్లో ఉన్న ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్స్తోనే చాలామంది మనుషులు ఆపరేట్ చేస్తారు. రూట్ చక్ర, సాకల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్రతోటే మన మొత్తం జీవితం అంతా, మనిషి జీవితం అంతా గడిచిపోతుంది. దీనికి తర్వాత ఏంటి, దీని తర్వాత ఇంకెన్ని విషయాలు ఉన్నాయో ఆ విషయాల గురించి ఎవరు ఆలోచించరు. ఈ ఫస్ట్ 2 చక్రాస్ లైక్ రూట్ చక్ర, సాకల్ చక్రాల దగ్గరనే చాలామంది ఇరుక్కుపోయి ఉంటారు. కొంతమంది సోలార్ ప్లెక్సస్ చక్ర వరకు రీచ్ అవ్వచ్చు అనమాట. సో కాకపోతే ఇది ప్రాసెస్. సో ఇప్పుడు ఈ 3 డైమెన్షనల్ మినిమం స్ట్రాండ్స్తో చాలామంది ఆల్రెడీ యాక్టివేట్ అయ్యే ఉంటారు. కాకపోతే ఒకవేళ ఎవరికైతే కుండలిని అవేకనింగ్ అవుతుందో వాళ్ళు 4th చక్ర, 4th డైమెన్షన్ అండ్ 4th డిఎన్ఏ స్ట్రాండ్స్ని యాక్టివేట్ చేస్తారు. సో ఒకవేళ మీలో ఎవరికైనా కుండలిని యాక్టివేట్ అయ్యింది ఆల్రెడీ అంటే మీరు 4th డైమెన్షన్కి రీచ్ అయ్యారనమాట. మీరు 4th డైమెన్షన్తో ఇప్పుడు మీరు ఆపరేట్ చేస్తారు. అందుకే మీకు అన్ని అజీబ్ పనులు అయితే ఉంటాయి, లైక్ అజీబ్ వస్తువులు, అజీబ్ విషయాలు తెలిసి వస్తాయి. మీకు ఎవరితో జరగనివన్నీ మీతోనే జరుగుతుంటాయి. అలా ఎందుకు జరుగుతుందంటే మీరు 4th డైమెన్షన్ని యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి, మీరు కుండలిని యాక్టివేట్ అయ్యింది కాబట్టి, మీరు 4th డైమెన్షన్కి రీచ్ అయ్యారు కాబట్టి 4th డైమెన్షన్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఈ 4th డైమెన్షన్ వచ్చేసి మన హార్ట్ చక్ర. సో ఈ డైమెన్షన్స్కి, చక్రాస్కి కనెక్షన్ ఏంటో నేను ఇంకొక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కాకపోతే ఇప్పుడేమో డైమెన్షన్ 1 ఏమో ఫస్ట్ చక్ర, డైమెన్షన్ 2 ఏమో సెకండ్ చక్ర, డైమెన్షన్ 3 ఏమో థర్డ్ చక్ర అండ్ థర్డ్ డిఎన్ఏ స్ట్రాండ్, డైమెన్షన్ 4 ఏమో 4th చక్ర అండ్ 4th డిఎన్ఏ స్ట్రాండ్. అలా 15 డైమెన్షన్స్ అండ్ 15 చక్రాస్, 15 డిఎన్ఏ స్ట్రాండ్స్ వరకు ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క డిఎన్ఏని మీరు యాక్టివేట్ చేస్తే కనుక ఒక్కొక్క డైమెన్షన్ దాంతోపాటు ఆ డైమెన్షన్, ఆ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఆ చక్రతో పాటు ఆ చక్రకి సంబంధించిన డైమెన్షన్ యాక్టివేట్ అవుతుంది అండ్ మీరు ఆ డైమెన్షన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ హెచ్యూ అని రాసిన కదా. సో ఈ హెచ్యూ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పిన మనుషులందరికీ 3 డైమెన్షన్స్ వరకు ఆల్రెడీ యాక్టివేట్ ఉంటుందని చెప్పిన కదా. ఈ హెచ్యూ ఏంటంటే అది హార్మోనిక్ యూనివర్స్, డెన్సిటీ యూనివర్స్ అని మనం అంటాం. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్ అంటే ఈ 3 చక్రాస్ యాక్టివేట్ అయిపోయినాయి అనుకోండి, మీకు కుండలిని అవేకనింగ్ అయిన తర్వాత చాలామందికి చక్రాస్ అంటే కూడా ఏందో మనలో చాలామందికి తెలియదు. మన ఫస్ట్ టైం మన కుండలిని యాక్టివేట్ అయిన తర్వాతనే మనకు చక్రాలు అంటే ఏంటో, అరే ఇట్లా రౌండ్ ఏదో తిరుగుతుంది మనకి అని చెప్పి మనకు ఒక సెన్సేషన్, మనకు ఫీలింగ్ వస్తుంది, మనకు చక్రాస్ గురించి తెలిసి వస్తాయి. మన బాడీలోనే మనం మన ఎనర్జెటిక్ లెవెల్లో ఆ చక్రాస్ని ఫీల్ అవ్వగలుగుతాం. సో మీకు ఒకవేళ ఫస్ట్ చక్ర, సెకండ్ చక్ర, థర్డ్ చక్ర ఈ 3 చక్రాస్ యాక్టివేట్ అయితే కనుక మీరు ఈ 3 చక్రాస్ని కనెక్ట్ చేసేసుకున్నారు. ఈ 3 చక్రాస్ యాక్టివేట్ అవ్వడం వల్ల మీరు హార్మోనిక్ యూనివర్స్ 1, డెన్సిటీ యూనివర్స్ 1కి రీచ్ అయ్యారు, ఈ లెవెల్ వరకు రీచ్ అయ్యారనమాట. అంటే మీరు ఇంకార్నేట్ ఐడెంటిటీ, మీరు ఇంకార్నేట్ ఐడెంటిటీతో ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పి అర్థం. అంటే మీ ఇంకార్నేషన్ గురించి మీరు తెలుసుకుంటారంటే మనం తెలుసుకుంటాం అప్పుడే మన బాడీలో మన ఆత్మ చేరింది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇంతకుముందు కుండలిని అవేకనింగ్ కాకముందు మనకు చక్రాస్ అంటేనే ఏంటో తెలియదు, మనం ఎప్పుడు దాన్ని ఫీల్ కూడా కాలేదు. అండ్ మన బాడీని కోర్స్ చూస్తే మనకు చక్రాస్ ఏం కనిపించవు. ఇప్పుడు హ్యూమన్ బాడీని అనాటమీ చేస్తే కనుక మనం మొత్తం హ్యూమన్ బాడీని మొత్తం డైసెక్ట్ చేసి చూస్తే మనకు చక్రాస్ ఏమైనా కనిపిస్తాయా? మనకి ఎక్కడ కనిపించవు. మనం దాని గురించి తెలుసుకోలేము కూడా, ఇప్పటివరకు చూడలేము కూడా. కాకపోతే వన్స్ మన కుండలిని యాక్టివేట్ అయిన తర్వాత మనం చక్రాస్ని ఫీల్ అవుతున్నాం. అంటే మన ఫిజికల్ బాడీ కంటే
కంటే కూడా ఏదో ఉంది, ఇంకా ఏదో ఎక్స్ట్రాగా ఉంది, మనకు తెలియని ఏవో ఉన్నాయి. అంటే మనము ఉట్టి జస్ట్ బాడీయే కాదు, మన బాడీ లోపల ఒక సోల్ ఉంది. అంటే మన బాడీ లోపల మనము మన రియల్ ఎసెన్స్ ఏదైతే ఉందో, అంటే దేవుడు అంశమే అంటాం కదా. సో అదైతే ఏదైతే ఉందో, మనము ఈ బాడీ అంటే ఒక బాడీ నుంచి ఇంకొక బాడీలోకి వెళ్తున్నాం, నెక్స్ట్ లైఫ్లో ఇంకో బాడీ నుంచి ఇంకో బాడీలోకి వెళ్తున్నాం. ఇట్లా మనం ఈ బాడీస్ని మారుస్తున్నాం, ఈ బాడీ అనే ఒక సూట్ని ప్రతిసారి మారుస్తున్నాం అని చెప్పి మనకు తెలుసుకుంటుంది. అంటే మన బాడీ, ఫిజికల్ బాడీ కంటే మన ఫిజికల్ ఐడెంటిటీ కన్నా మనం ఇంకా కొంచెం ఒక ఎక్స్ట్రా లెవెల్లో మనకు తెలిసి వస్తుంది అనమాట. సో ఒకవేళ మీ 3 స్టాండ్స్ ఆఫ్ డైమెన్షన్స్ని, చక్రాస్ని మీరు యాక్టివేట్ చేస్తే కనుక మీరు 3 డైమెన్షన్స్ వరకు రీచ్ అవ్వగలుగుతారు. అండ్ మీరు హార్మోనిక్ యూనివర్స్, డెన్సిటీ యూనివర్స్ 1కి కనెక్ట్ అవ్వగలుగుతారు అనమాట. మీరు ఇప్పుడు డెన్సిటీ యూనివర్స్ 1 లెవెల్తో ఆపరేట్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేను D4, D5, D6 ఉన్నాయి కదా, ఈ D4, D5, D6 4th చక్ర హార్ట్ చక్ర, దాని తర్వాత 5th చక్ర థ్రోట్ చక్ర, దాని తర్వాత 6th చక్ర మన 3rd ఐ చక్ర. ఈ 3 చక్రాస్ని ఒకవేళ మీరు యాక్టివేట్ చేసుకుంటే కనుక అప్పుడు మీరు హార్మోనిక్ యూనివర్స్ 2 ఆర్ డెన్సిటీ యూనివర్స్ 2తో మీరు ఆపరేట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఈ 3 అంటే ఇప్పుడు ఒక్కొక్క 3 డైమెన్షన్స్ ఒక్కొక్క డెన్సిటీ యూనివర్స్ని డిస్క్రైబ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనం D1, D2, D3 అంటే నేను చెప్పిన కదా, భూమి మన 3rd డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీలో ఉంది, భూమి 3rd డైమెన్షన్తో ఆపరేట్ చేస్తుంటే అని. సో ఇప్పుడు మన డెన్సిటీ యూనివర్స్ అంటే మనం భూమి ఒక యూనివర్స్లో ఒక్క భూమి ఉంది కాబట్టి ఈ భూమి 3rd డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఇప్పుడు 4th, 5th అండ్ 6th డైమెన్షన్స్ వరకు మనం రీచ్ అయినాం అనుకోండి, ఈ 4th, 5th, 6th డైమెన్షన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు భూమి అసెండ్ అవుతుందని చెప్పి చాలామందికి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మీకు తెలియకపోతే కనుక అది కూడా కమెంట్స్లో అడగండి, దాని గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు 4th, 5th, 6th డైమెన్షన్స్ వరకు ఒకవేళ మన భూమి తొందరలోనే అసెండ్ అవ్వబోతుంది కాబట్టి భూమి ఒకవేళ 4th, 5th, 6th డైమెన్షన్స్తో ఆపరేట్ చేస్తే కనుక భూమి తారలాగా మారుతుంది అనమాట. అప్పుడు భూమి పేరు భూమి కాకుండా తార అని చెప్పి అనబడుతుంది. అప్పుడు కొన్ని యుగాలు, సంవత్సరాలు అంటే చాలా కొన్ని వేల సంవత్సరాల ముందు అంటే భూమి తారలాగా ఉంటుండే. దాని గురించి కూడా నేను ఒక షార్ట్ వీడియో చేసిన, ఆ వీడియో ఇప్పటివరకు మీరు చూడకపోతే దాన్ని చూసేయండి, తొందరగా దాన్ని చూసి రండి. సో భూమి తారలాగా ఉంటుంది. అప్పుడు చాలా యుగాలు, సంవత్సరాలు, వేల సంవత్సరాల ముందు భూమి తారలాగానే ఉంటే ఆ భూమిని పైన చాలా డార్క్ ఫోర్సెస్ అటాక్స్ చేసి ఫైటింగ్స్ చేసేసి ఏదైతే 5th డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీతో ఉండే భూమిని మళ్ళీ దాన్ని 3rd డైమెన్షనల్ భూమి లాగా చేసేసినారు అనమాట. భూమి ఫ్రీక్వెన్సీని తక్కువ చేసేసినారు ఈ డార్క్ ఫోర్సెస్, ఉన్న జాగాలు ఉండరు కదా అందుకే. సో అట్లా తక్కువ చేయడం వల్ల మనం ఇప్పుడు భూమి 3rd డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం భూమితో పాటు మనం కూడా 3rd డైమెన్షన్లోనే చాలామంది మనుషులు ఇరుక్కుపోయినారు. కాకపోతే ఒకవేళ మన పైన స్పిరిచువల్ వర్క్ ఏదైతే చేస్తామో, మనం గురించి మనం ఏదైతే తెలుసుకుంటూ ఉంటామో, మన కుండలిని ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనం నిజంగా ఇంతే కాదు ఇంకా ఏదో ఉంది అని చెప్పి మనకు కొత్త కొత్త విషయాలు అనేది తెలుస్తుంటాయి. సో ఇప్పుడు మనం 4th, 5th, 6th డైమెన్షన్ వరకు రీచ్ అయినామంటే మనము భూమి ఏమో తారాలోకి అసెండ్ అవుతుంది, మనమేమో డెన్సిటీ యూనివర్స్ 2 అంటే హార్మోనిక్ యూనివర్స్ 2లోకి అడుగు పెడతాం. అప్పుడు మనకి మన సోల్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఒకవేళ ఇప్పుడు మీలో ఎవరికైనా 4th, 5th, 6th స్ట్రాండ్స్ ఆఫ్ DNA వరకు యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, మీరు మీ 3rd ఐని యాక్టివేట్ చేసేసుకున్నారు ఆల్రెడీ. అప్పుడు మీరు ఎవరో, మీ సోల్ ఏంటో, మీ సోల్ గురించిన ఇన్ఫర్మేషన్, అలాంటి మీ సోల్ గురించిన ఎక్స్పీరియన్సెస్ రావడం మీకు స్టార్ట్ అవుతాయి. అండ్ మీ సోల్ గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మీ సోల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఓకే, మీ సోల్ని కాకుండా మీ ట్విన్ సోల్ని కూడా, ఒకవేళ మీ ట్విన్ ఫ్లేమ్ అయితే స్టార్ సీడ్ ట్విన్ ఫ్లేమ్ అయితే మీరు మీ ట్విన్ సోల్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారా. మీ ట్విన్ సోల్ గురించి కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్, చాలా విషయాలు తెలిసి వస్తాయి. సో ఈ 4th, 5th, 6th డెన్సిటీ ఏమో హార్మోనిక్ యూనివర్స్ 2 అండ్ డెన్సిటీ యూనివర్స్ 2 అంటే ఈ లెవెల్ వరకు మనం రీచ్ అయితే కనుక ఈ బాడీస్ అన్నిటిని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే కనుక ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యే ఉంటాయండి, అన్నీ సపరేట్ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఈ డెన్సిటీ యూనివర్స్ 1ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత, దాన్ని మొత్తం అక్కడి వరకు అసెండ్ అయ్యి దాన్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత డెన్సిటీ యూనివర్స్ 2లోకి అడుగు పెడతాం. డెన్సిటీ యూనివర్స్ 2లోకి మనం మొత్తం అసెండ్ అయ్యి ఆ చక్రాస్ అన్నింటిని యాక్టివేట్ చేసేసుకొని దాన్ని మొత్తం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత, ఒకవేళ మీరు 6th డైమెన్షన్ వరకు రీచ్ అయిపోయి 3rd ఐ వరకు రీచ్ అయిపోయి మీరు మీ 3rd ఐ వరకు ఆ లెవెల్లో మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకున్న తర్వాత, మీకు దొరికిన ఇన్ఫర్మేషన్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత, మీ సోల్ని మీరు మీ లోపల మీరు చేర్చుకున్న తర్వాత, అంటే మీ సోల్తో మీరు
కనెక్ట్ అయిపోతే గనక మీరు నెక్స్ట్ హార్మోనిక్ యూనివర్స్ 3 ఆర్ డెన్సిటీ యూనివర్స్ 3లోకి అడుగు పెడతారనమాట. అప్పుడు మీ 7th చక్ర, మీ 7th డెన్సిటీ డైమెన్షన్ అండ్ 8th డైమెన్షన్ అండ్ 9th డైమెన్షన్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో మీ ఒకవేళ 7th డైమెన్షన్ యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, మీకు క్రౌన్ చక్ర యాక్టివేట్ అయిపోతుంది. మీ క్రౌన్ చక్ర యాక్టివేట్ అయితే మీకు మీ ఓవర్ సోల్ ఐడెంటిటీ గురించి తెలుసు అనమాట. సోల్ పైన ఏమొస్తుంది అంటే ఓవర్ సోల్ వస్తుంది, ఇన్కార్నేట్ సోల్ పైన సోల్ వస్తుంది, సోల్ పైన ఓవర్ సోల్ వస్తుంది. సో ఒకవేళ మీరు మీ డైమెన్షన్ 7, డైమెన్షన్ 8, డైమెన్షన్ 9 ఈ మూడింటిని మీరు యాక్టివేట్ చేసుకుంటే కనుక మీరు ఓవర్ సోల్ లెవెల్కి రీచ్ అయిపోతారు అండ్ డెన్సిటీ యూనివర్స్ 3లోకి మీరు అడుగు పెట్టేస్తారు. మీరు ఓవర్ సోల్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చేరడం స్టార్ట్ అయిపోతుంది. మీ ఓవర్ సోల్ మీకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ ఓవర్ సోల్ మిమ్మల్ని మొత్తం మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, మీ పర్పస్ ఏంటి, మీ సోల్ పర్పస్ ఏంటి, మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయబోతున్నారు, అండ్ మీ ఎసెన్షియల్ జర్నీలో ఎలా ముందుకు వెళ్ళాలి, మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మీ ఓవర్ సోల్ మీకు నేర్పిస్తుంది. ఓకేనా? సో దీని తర్వాత వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. ఓకే, దీని తర్వాత ఒకవేళ ఇప్పుడు మీరు డైమెన్షన్ 10, 11, 12 వరకు యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, నేను ఆల్రెడీ చెప్పిన కదా 12 డైమెన్షనల్ ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఉంటుంది హ్యూమెన్స్కి అని చెప్పేసి. సో ఒకవేళ మీరు 10, 11, 12 వరకు రీచ్ అయిపోతే మీరు హార్మోనిక్ యూనివర్స్ 4 ఆర్ డెన్సిటీ యూనివర్స్ 4 వరకు రీచ్ అయిపోతారు, ఆ లెవెల్ వరకే వెళ్ళిపోతారు. సో మీరు ఒకవేళ డైమెన్షన్ 7, 8, 9 ఇవన్నిటిని యాక్టివేట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసేసుకొని దాంట్లో స్టేబుల్ అయ్యి బ్యాలెన్స్ అయిన తర్వాత అప్పుడు మీరు డెన్సిటీ యూనివర్స్ 4లోకి అడుగు పెడతారనమాట. ఇవన్నిటిని మీరు జాయిన్ చేసుకుంటే అంటే మీరు ఫస్ట్ చక్ర నుంచి 9th చక్ర వరకు మీరు అన్ని చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకొని అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటే అప్పుడు మీరు డెన్సిటీ యూనివర్స్ 4లోకి అడుగు పెడతారు అండ్ మీ డైమెన్షన్ 10, 11, 12 ఈ త్రీ చక్రాస్ కూడా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ స్టార్ గేట్స్ పైన ఒక వీడియో చేసిన, స్టార్ గేట్ గురించి చెప్పడం చాలా విషయాలు చెప్పాను. స్టార్ గేట్స్ ఏంటో, ఇంకా మన ప్లానెటరీ గ్రిడ్ సిస్టమ్ ఏంటో, గ్రిడ్ వర్క్ మనం ఎలా చేయాలో వీటిపైన కూడా అన్ని వీడియోస్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూసేసి రండి, మీకు ఇంకా చాలా మంచిగా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానో. సో ఒకవేళ మీరు డైమెన్షన్ 10 వరకు రీచ్ అయితే మీరు మీ ఏదైతే గ్రిడ్ వర్క్ ఉందో దాన్ని చేయడం స్టార్ట్ చేసిస్తారు. ఒకవేళ మీరు స్టార్ సీడ్ అయితే కనుక మీరు ఖచ్చితంగా 10, 11, 12 చక్రాస్ని యాక్టివేట్ చేయాల్సింది. ఏదో ఒకప్పుడు మీకు టైం పట్టొచ్చు, 2 years, 3 years, 4 years ఎంతైనా టైం పట్టొచ్చు. కాకపోతే మీరు ఈ లెవెల్ వరకు ఎట్లన్నా ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అయి తీరాల్సిందే. రీచ్ అవుతారు కూడా, డివైన్ మీతో మిమ్మల్ని అక్కడ వరకు చేర్పిస్తారు ఎలాగోలా. సో మీరు 10th డైమెన్షన్ని యాక్టివేట్ చేసుకుంటే మీరు ఫస్ట్ స్టార్ గేట్ని యాక్టివేట్ చేస్తారు అండ్ మీ గ్రిడ్ వర్క్ కూడా లైక్ మీరు చేయడం స్టార్ట్ చేసిస్తారు అనమాట 10th డైమెన్షన్కి రీచ్ అయిన తర్వాత. సో ఒకవేళ మీరు ఇప్పుడు D10, D11, D12 ఈ 3ని యాక్టివేట్ చేసుకుంటే డెన్సిటీ యూనివర్స్ 4లోకి వస్తారని చెప్పాను కదా. ఇది మన అవతార్ ఐడెంటిటీ. మనం ఖచ్చితంగా మన అవతార్ సెల్ఫ్లోకి రావాల్సిందే, మనం వస్తాం కూడా. అండ్ అవతార్ ఐడెంటిటీ గురించి, అవతార్ సెల్ఫ్ అంటే ఏంటో, మోనాడ్ సెల్ఫ్ అంటే ఏంటో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. సో ఇట్లా మనము 10, 11, 12 అయిన తర్వాత మనము ఇవన్నిటిని మన అవతార్ సెల్ఫ్ని కూడా మనము ఐడెంటిఫై చేసి మన అవతార్ సెల్ఫ్ని మనం ఇంటిగ్రేట్ చేసుకొని మన అవతార్ సెల్ఫ్ గురించి కూడా మనం మొత్తం నేర్చేసుకుంటే ఇంకా మన స్టోరీ మొత్తం స్టార్టింగ్ నుంచి మన సోల్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడ పోతుంది మనకు అంతా తెలిసి వస్తుంది అనమాట. క్లియర్ కట్గా తెలిసి వస్తుంది. ఇంకా మీరు ఏం చేయాలో, ఏం చేయబోతున్నారు అన్నీ యాక్చువల్లీ ఓవర్ సోల్ లెవెల్లోనే మీకు తెలుస్తుంది. కాకపోతే అవతార్ లెవెల్లో మీకు ఇంకొక నెక్స్ట్ లెవెల్లో రీచ్ అవుతారు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఈ ఐడెంటిటీస్ ఏంటంటే మీరు మీ స్పిరిచువల్ గ్రోత్లో ఒక నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతారు. ఇవన్నీ ఒక లెవెల్స్. ఇప్పుడు డెన్సిటీ యూనివర్స్ 1లోకి మీరు అడుగు పెట్టినారు, డెన్సిటీ యూనివర్స్ 1 నుంచి 2కి అడుగు పెడితే మీకు కొన్ని ఎక్స్ట్రా తెలుస్తాయి, కొన్ని ఒక లెవెల్ పారైపోతారు. అంటే మీరు ఒక మామూలు మనిషి నుంచి ఒక హై లెవెల్కి రీచ్ అవుతారు అనమాట. ఒక హై లెవెల్ అంటే మళ్ళీ ఈగోకి వచ్చేయద్దు. హై లెవెల్ ఈజ్ నథింగ్ బట్ అంటే మనిషి నుంచి ఇంకొంచెం ఎక్కువ అయిపోతారు. ఇంకొంచెం ఎక్కువ నుంచి మీరు ఇంకొంచెం ఓవర్ సోల్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ తెలిస్తే ఇంకొంచెం ఎక్కువ అయిపోతారు. ఇంకొంచెం అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకొంచెం మీ పవర్స్ని ఏదైతే ఉంటుందో మీరు యాక్టివేట్ చేసుకుంటారు. ఇంకొంచెం మీ గురించి మీకు తెలిసి వస్తుంది. సో ఈ జర్నీ మొత్తం మీ గురించి మీరు తెలుసుకోవడమే తప్ప వేరే వాళ్ళ గురించి తెలుసుకోవడం కాదు. ఎస్, మీకు వేరే వాళ్ళ గురించి కూడా తెలిసి వస్తుంది, కానీ మెయిన్లీ మన స్పిరిచువల్ జర్నీ అంటే మన స్పిరిచువల్ ఫోకస్ మన పైన ఉండాలి, వేరే వాళ్ళ పైన కాదు. సో మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మనం ఎలా రీచ్ అవుతున్నాం, మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఏ లెవెల్లో ఉన్నాం, ప్రతి నిమిషం అనుక్షణం మనల్ని మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. సో
ఇది అనమాట. ఇదంతా ఒక లెవెల్స్. మనం ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తే మనం ఒక్కొక్క లెవెల్ని క్రాస్ చేస్తాం, ఒక్కొక్క డైమెన్షన్ని క్రాస్ చేస్తాం. అండ్ ఆ డైమెన్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, ఆ డైమెన్షన్లో ఉన్న నాలెడ్జ్ని, ఆ డైమెన్షన్లో ఉన్న విజ్డమ్ని, ఇదంతా మనం గెయిన్ చేస్తాం అనమాట. ఆ డైమెన్షన్లో ఏమైతే ఉంటాయో, ఏమైతే మనం లెర్నింగ్స్ ఉంటాయో, లెసన్స్ ఉంటాయో అవన్నీ నేర్చుకుంటాం. అండ్ ఆ డైమెన్షన్లో మనకి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, ఆ డైమెన్షన్లో ఏం జరుగుతుందో, ఆ డైమెన్షన్లో ఏముంటుందో అవన్నీ మనకు తెలిసి వస్తాయి అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నారు, మీరు 4th డైమెన్షన్ వరకు రీచ్ అయ్యారు. సో మీరు హార్ట్ చక్రాతో ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో, అన్కండిషనల్ లవ్ ఎట్లా ఉంటుందో, ఈ యూనివర్స్ మొత్తం అన్కండిషనల్ లవ్తో ఎలా ఆపరేట్ చేస్తుందో, మీరు ఎలా అన్కండిషనల్ లవ్తో ఆపరేట్ చేయాలో, మీరు అన్కండిషనల్ లవ్ని వేరే వాళ్ళకి ఎలా నేర్పియాలో, ఇవన్నీ అన్కండిషనల్ లవ్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలిసి వస్తుంది అనమాట. అప్పుడు మీరు అన్కండిషనల్ లవ్ తోటి ఆపరేట్ చేస్తారో, బికాజ్ మీరు ఆ డైమెన్షన్కి రీచ్ అయిపోయారు కాబట్టి. సో ఆ డైమెన్షన్లో ఏదైతే గుణాలు ఉంటాయో, ఆ డైమెన్షన్లో ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, ఆ డైమెన్షన్లో మీరు ఒక డిఫరెంట్ బిహేవ్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 5th డైమెన్షన్లో ఉన్నారనుకోండి, మీరు 5th డైమెన్షన్లో ఎలా ఉంటారో అలా బిహేవ్ చేస్తారని, మీరు 8th డైమెన్షన్కి వెళ్ళారంటే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీగా బిహేవ్ చేస్తారు. అంటే మీ బిహేవియర్ కొంచెం ట్యూన్ అయిపోతుంది. ఎట్లా అంటే మీరు బొగ్గు నుంచి, మనం ఇప్పుడు బొగ్గుని చాలా ప్రెషరైజ్ చేస్తే అది ఒక డైమండ్ లాగా ఎట్లా అవుతుందో, అట్లా మనం కూడా ప్రతి క్షణం మనల్ని మనం పాలిష్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఒక్కొక్క డైమెన్షన్ మనం ఎట్లా అయితే హైగా వెళ్తామో అట్లా మనమే పాలిష్ చేసుకుంటాం. మనల్ని మనమే చాలా ఇంప్రూవ్ చేసుకుంటాం. మన నెక్స్ట్ వర్జన్ మనం అవుతాం అనమాట. మన లోపల మనకి చాలా చేంజెస్ అవుతాయి. అంటే ఇప్పుడు మీ పాత మిమ్మల్ని చూసుకుంటే, అరే ఇది నేను ఎందుకు ఇట్లా చేసిన అని చెప్పి మనమే నవ్వుకుంటాం. అట్లా అయిపోతుంది పరిస్థితి. మనం చాలా ఇంప్రూవ్ అవుతాం, మనం చాలా చేంజ్ అయిపోతాం. మనం ఆ హైయర్ ఫ్రీక్వెన్సీని తో ఆపరేట్ చేస్తాం. మన హైయర్ ఫ్రీక్వెన్సీని భూమి మీదకి కూడా తీసుకురావడానికి హెల్ప్ కూడా చేస్తాం. ఆ హైయర్ ఫ్రీక్వెన్సీని వేరే వాళ్ళతో కూడా షేర్ చేస్తాం. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళ లోపల కూడా చాలా చేంజెస్ వస్తాయి. సో ఇది అనమాట 4th ఇప్పుడు హార్మోనిక్ యూనివర్స్ 4 వరకు మనం చెప్పుకున్నాం కదా. సో దాని తర్వాత డైమెన్షన్ 13, 14 and 15 ఉంటాయి. ఇప్పుడు ఈ డైమెన్షన్ 13, 14, 15 వరకు ఎవరైనా రీచ్ అయితే కనుక వాళ్ళు హార్మోనిక్ యూనివర్స్ 5 ఆర్ డెన్సిటీ యూనివర్స్ 5తో లోకి అడుగు పెడతారు. అండ్ ఇప్పుడు వాళ్ళు హై రిషి కాన్షియస్నెస్ లెవెల్తో ఆపరేట్ చేస్తారు. అండ్ రిషి ఐడెంటిటీ ఉంటుంది అనమాట. ఒక రిషి లాగా వాళ్ళు అయిపోతారు. ఒక రిషి లెవెల్ వరకు వాళ్ళు రీచ్ అవుతారు. ఒక రిషి లాగా అంటే మళ్ళీ మన సినిమాలలో రిషిలను చూపించినట్టు అట్లా ఏం అయిపోరు. అంటే అది ఒక కాన్షియస్నెస్. ఒక రిషికి ఎంతైతే కాన్షియస్నెస్ ఉంటుందో, ఒక తపస్వికి, ఒక రిషికి ఎంత హయ్యర్ నాలెడ్జ్ అండ్ హయ్యర్ విజ్డమ్ ఏదైతే ఉంటుందో, హయ్యర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో, హయ్యర్ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో, మీరు ఆ వైబ్రేషన్తో, ఆ కాన్షియస్నెస్తో ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇది D13, D14, D15. ఇప్పుడు ఇది 15 డైమెన్షనల్ టైం మ్యాట్రిక్స్ అని చెప్పి నేను ఇక్కడ పైన రాసిన కదా. సో ఇదంతా 15 డైమెన్షనల్ టైం మ్యాట్రిక్స్ అనమాట. ఇదంతా ఒక్కొక్క మ్యాట్రిక్స్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక మేట్రిక్స్ మూవీ చూసారో లేదో నాకు తెలియదు. నేను మేట్రిక్స్ మూవీ పైన కూడా ఒక రివ్యూ చేస్తాను. మేట్రిక్స్ మూవీ ఒకవేళ మీరు చూడకపోతే మీరు చూడండి. మేట్రిక్స్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎగ్జిట్ ది మేట్రిక్స్ అని చెప్పి చాలా సోషల్ మీడియాలో, చాలా మీమ్స్లో మనం చూస్తుంటాం కదా. ఏంది మేట్రిక్స్ అంటుంటారు ప్రతిసారి. సో ఈ మేట్రిక్స్ అంటే ఇప్పుడు భూమిపైన 3rd డైమెన్షనల్ మేట్రిక్స్ వరకు ఉంది. సో ఒకవేళ మనం ఇప్పుడు ఈ 3rd డైమెన్షనల్ నుంచి మనం 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్లోకి వెళ్తే మనం భూమిపైన ఏదైతే మేట్రిక్స్ ఉందో దాన్ని ఎగ్జిట్ చేసిన వాళ్ళని అవుతాం అనమాట. ఇప్పుడు మనం ఆ మేట్రిక్స్ నుంచి బయటకు వచ్చేసినాం, అంటే ఆ మాయాజాలం నుంచి బయటకు వచ్చేసినాం. అట్లనే ఇప్పుడు 4th, 5th, 6th అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇప్పుడు మేట్రిక్స్ టైం మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. సో మనం ఎంత అయితే హయ్యర్ లెవెల్కి రీచ్ అవుతామో మనం లోవర్ లెవెల్ మేట్రిక్స్ని ఎగ్జిట్ చేసేస్తాం అండ్ హయ్యర్ లెవెల్ నుంచి ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇది 15 డైమెన్షనల్ టైం మ్యాట్రిక్స్. సో ఈ 15 డైమెన్షనల్ తర్వాత ఏముంటుంది అంటే అప్పుడు నాన్ డైమెన్షనలైజ్డ్ ఎనర్జీ మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే అక్కడ ఏం డైమెన్షన్ అన్నది ఏమి ఉండదు. ఇంకా 15 డైమెన్షన్స్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. 15 డైమెన్షన్ తర్వాత 3 levels ఆఫ్ నాన్ డైమెన్షనలైజ్డ్ ఎనర్జీ మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏం డైమెన్షన్స్ అని చెప్పి ఏం ఉండదు. అక్కడ లెవెల్స్ ఉంటాయి, ఒక 3 levels ఉంటాయి అనమాట. ఒక ఫస్ట్ ఇక్కడ నేను 3 dots పెట్టినా కదా, నాకు ప్లేస్ జరపలే అని చెప్పి ఇట్లా చిన్న 3 dots పెట్టేసిన, ఏమనుకోకండి. ఓకేనా. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక D15 పైన ఒక డాట్ పెట్టినా కదా. సో ఈ ఫస్ట్ D15 దగ్గర ఏదైతే డాట్ పెట్టినానో అదే ట్రైడిక్ లెవెల్ అనమాట. ఈ ట్రైడిక్ లెవెల్ తర్వాత
ఓకే. ఇప్పుడు ఈ 3 డాట్స్‌ని కూడా ఎనర్జీ మ్యాట్రిక్స్ అని చెప్పేసి మనం అంటాం. ఓకే. ఇది ప్యూర్ కాన్షియస్‌నెస్ అనమాట. ఈ 15 డైమెన్షన్ తర్వాత ఏదైతే ఉంటుందో అది గాడ్ కాన్షియస్‌నెస్ ఆర్ గాడ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం కదా అని నేను అనుకుంటున్నా. ఇంకా దాని గురించి నాకు షూర్‌గా అంటే నేను చెప్పలేను అని నా ఉద్దేశం అనమాట. ఆఫ్‌కోర్స్ ఈ 13, 14, 15 కూడా గాడ్ కాన్షియస్‌నెస్, రిషి కాన్షియస్‌నెస్‌లోకి వచ్చినామంటే దేవుడి యొక్క గుణాలు కూడా మనకు వస్తాయి. కాకపోతే ఏవైతే 3 ఉంటాయి, ఈ పైన ఏదైతే 3 ఉన్నాయో అది ప్యూర్ కాన్షియస్నెస్ అనమాట. ప్యూర్ గాడ్ కాన్షియస్నెస్. ఇంకా అక్కడ ఏం డ్యువాలిటీ లాగా ఏమి ఉండదు అనమాట. అంతా మొత్తం వన్నెస్సే ఉంటుంది. యాక్చువల్లీ ఈ 13, 14, 15లో కూడా డ్యువాలిటీ ఏమి ఉండదు. కాకపోతే ఈ దీనికన్నా హైయర్ లెవెల్ ఇంకా ఈ 3 ఎనర్జీ మ్యాట్రిక్స్, ఈ 3 డాట్స్ ఏదైతే పెట్టినానో అది అనమాట. అది ప్యూర్ సోర్స్ కాన్షియస్నెస్ అనుకోవచ్చు, లేకపోతే గాడ్ కాన్షియస్నెస్ అనుకోవచ్చు. సో ఫస్ట్ ఏమో ఈ ఎనర్జీ మ్యాట్రిక్స్లో వచ్చేసి ట్రయాడిక్ లెవెల్. ఈ ట్రయాడిక్ లెవెల్ తర్వాత పోలారిక్ లెవెల్ అనమాట. ఈ పోలారిక్ లెవెల్ తర్వాత ఇకాటిక్ లెవెల్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం D1 నుంచి ఇకాటిక్ లెవెల్ వరకు నేర్చేసుకున్నాం కదా. ఇది మన 15 డైమెన్షనల్ టైం మ్యాట్రిక్స్. నేను ఈ వీడియోని ఇక్కడనే స్టాప్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ 30 minutes అయిపోయింది. సో దీని గురించి మీకు ఇంకేమైనా తెలుసుకోవాలంటే ఇది 15 డైమెన్షనల్ టైం మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ నేను ఆల్రెడీ చెప్పినాను కదా, మీ హయ్యర్ డిఎన్ఏ స్ట్రాండ్స్ తోటి మీరు యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఒక్కొక్క చక్ర అండ్ ఒక్కొక్క డైమెన్షన్తో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఒక్కొక్క డైమెన్షన్ ఒక్కొక్క డిఎన్ఏ స్ట్రాండ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మరి ఫస్ట్ డిఎన్ఏ స్ట్రాండ్ని మీరు యాక్టివేట్ చేస్తే రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసిన వాళ్ళు అవుతారు. రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తే డిఎన్ఏ స్ట్రాండ్ 1 కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్ మీరు డైమెన్షన్ 1లోకి కూడా వెళ్ళొచ్చు. డైమెన్షన్ 1లోకి, డైమెన్షన్ 2లోకి, డైమెన్షన్ 3లోకి మీరు ఈజీలీ యాక్సెస్ చేయగలుగుతున్నారంటే మీరు డెన్సిటీ యూనివర్స్ 1లో ఉన్నారు. అండ్ డెన్సిటీ యూనివర్స్ 1లో మీరు దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే డెన్సిటీ యూనివర్స్ 1తో మీరు ఆపరేట్ చేస్తున్నారు అనమాట. ఆ యూనివర్స్లో మీరు ఉన్నారు. ఒకవేళ 4th, 5th, 6th అని చెప్పిన కదా, దాని డెన్సిటీ యూనివర్స్ 2తో మీరు ఆపరేట్ చేస్తున్నారు. మీరు ఆ యూనివర్స్లోకి వెళ్ళిపోయినారు అంటే మనం మొత్తానికి అక్కడ వెళ్ళలేదు అంటే ఆ కాన్షియస్నెస్ గురించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఆ కాన్షియస్నెస్కి సంబంధించినవి ఏమున్నా కానీ మనకి అందుబాటులో ఉంటాయని అర్థం ఇక్కడ. ఓకేనా. సో అలాగే 15 ఉంటాయి. సో ఒకవేళ మీరు స్టార్ సీడ్ ట్విన్ ఫ్లేమ్ అయితే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఏదైతే పని చేయాలనో ఏమన్నా ఉంటే మీ పర్పస్ ఏదైతే ఉంటుందో, మీరు ఒకవేళ మీరు ట్విన్ ఫ్లేమ్తో రీయూనియన్ అవ్వాలన్నా కూడా మీరు కనీసం ఇప్పుడు మీ డెన్సిటీ యూనివర్స్ 2, డెన్సిటీ యూనివర్స్ 3, డెన్సిటీ యూనివర్స్ 4 వీటిపైన వర్క్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ మీరు మీ ఓవర్ సోల్ ఐడెంటిటీ వరకు, లేకపోతే మీరు అవతార్స్ ఐడెంటిటీ వరకు మీ 12 డిఎన్ఏ స్ట్రాండ్స్ని మీరు అంటే ఒక్కొక్క డిఎన్ఏ స్ట్రాండ్ని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీరు డెన్సిటీ యూనివర్స్ 2లోకి వెళ్తే ఇప్పుడు సోల్ ఐడెంటిటీ అని చెప్పాను కదా, మీ ట్విన్ సోల్ గురించి మీకు తెలిసి వస్తుంది. మీ ట్విన్ సోల్ ఏంది, మీ ట్విన్ సోల్ ఎవరు, మీరెవరు, మీ సోల్ ఏంది అని చెప్పేసి తెలిసి వస్తుంది. మీ సోల్ అంటే అది మీ ట్విన్ సోలే, ఇద్దరు ఒకటే. కాబట్టి మీ సోల్ గురించి ఒకవేళ మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే మీరు ట్విన్ సోల్ గురించి కూడా మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో మీ ట్విన్ సోల్ గురించి మీరు తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే కనుక మీరు 3rd ఐ వరకు ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకొని తీరాల్సిందే. మీరు ఒకవేళ థర్డ్ ఐ వరకు యాక్టివేట్ చేసినారని అనుకోండి, అప్పుడు మీరు 5Dలోకి అడుగు పెడతారు అనమాట. 5D 5th డైమెన్షన్లోకి అడుగు పెడతారు. మీరు ఎప్పుడైతే మీ థ్రోట్ చక్ర యాక్టివేట్ చేసుకుంటారో, మీ థ్రోట్ చక్ర యాక్టివేట్ చేసి మీ థర్డ్ ఐ వరకు రీచ్ అయితే అప్పుడు మీరు 5th డైమెన్షన్లోకి ఆల్రెడీ అడుగు పెట్టేస్తారు. 5th డైమెన్షన్ నుంచి ఆపరేట్ చేస్తారు. అండ్ 5th డైమెన్షన్ నేను చెప్పినా కదా, భూమి తొందరలోనే 5th డైమెన్షన్లోకి అసెండ్ అవ్వబోతుందని. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏమన్నా ఉందంటే మీరు తొందరగా 5th డైమెన్షన్ వరకు అన్నా అట్లీస్ట్ రీచ్ అవ్వాలి, ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. ఎందుకంటే భూమి ఎప్పుడైతే అసెండ్ అవుతుందో భూమితో పాటు ట్విన్ ఫ్లేమ్స్ కూడా యాక్చువల్లీ ట్విన్ ఫ్లేమ్స్ అసెండ్ అయ్యి భూమిని అసెండ్ అవ్వడానికి హెల్ప్ చేయాలి. కాబట్టి ట్విన్ ఫ్లేమ్స్ తొందరగా అసెండ్ అయ్యి వాళ్ళు అవేకన్ అయితే కనుక, ట్విన్ ఫ్లేమ్స్ యునైట్ అయితే కనుక మనము ఏదైతే భూమి తార అని అంటాం కదా, 5th డైమెన్షనల్ భూమిని మనము చూడొచ్చు. 5th డైమెన్షనల్ భూమిని నిజం చేయడానికి మన ట్విన్ ఫ్లేమ్స్ చాలా ఉపయోగపడతాయి. అండ్ ట్విన్ ఫ్లేమ్స్ అందుకే ఇన్కార్నేట్ కూడా అయ్యారనమాట. సో 5th డైమెన్షనల్ భూమిని తేవడంలో, 5th డైమెన్షనల్ ఎర్త్ని తేవడంలో మన అవసరం చాలా ఉంది. సో మనము అలా చేయాలంటే ఎర్త్ ఫ్రీక్వెన్సీని, ఎర్త్ వైబ్రేషన్ని రేస్ చేయాలంటే మనం తొందరగా మన సోల్ ఐడెంటిటీ వరకు వెళ్ళాలి, మన ఓవర్ సోల్ ఐడెంటిటీ వరకు వెళ్ళాలి, మన అవతార్ సెల్ వరకు వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. కనీసం అంటే మన జర్నీ ఇంకా స్మూత్
అంటే ఎప్పుడు స్మూత్ ఉండదు, అన్ని లెవెల్స్లో అన్ని డైమెన్షన్స్లో ఏదో ఒకటి ఉంటుంది. అన్ని డైమెన్షన్స్లో లైట్ ఫోర్సెస్ ఉంటాయి, డార్క్ ఫోర్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే మనం మినిమం టు మినిమం ఓకే మనము ఈ డెన్సిటీ యూనివర్స్ 3 వరకు అన్నా మనము రీచ్ అవ్వాలి. డెన్సిటీ యూనివర్స్ 3 వరకు అన్నా రీచ్ అవ్వాలి. దాని తర్వాత మనం సోల్ ఐడెంటిటీ ఏంటో, మన ఓవర్ సోల్ ఐడెంటిటీ ఏంటో, మన అవతార్ సోల్ ఐడెంటిటీ ఏంటో ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క లెవెల్ వెళ్తూ ఉండాలి. సో ఈ ఒక్కొక్క లెవెల్ వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా మన ట్విన్ ఫ్లేమ్తో మనకి చాలామందికి యూనియన్ కూడా అవ్వచ్చు, 5D యూనియన్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు 5Dలోకి అడుగు పెట్టినారంటే మీకు 5D యూనియన్ ఎక్స్పీరియన్సెస్ కూడా అవుతాయి. ఒకవేళ మీరు 5D యూనియన్ ఎలా అవుతుందో దాని సైన్స్ ఏంటో ఇంకా చూడలేదంటే నా వీడియో తొందరగా వెళ్ళి ఆ వీడియో కూడా చూసేసేయండి, ఎందుకంటే నేను 5D యూనియన్ సైన్స్ గురించి చెప్పాను. సో ఇలా మీరు 5D యూనియన్ని అచీవ్ చేయాలంటే మీరు 5th డైమెన్షన్ 6th డైమెన్షన్ వరకు రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంకా హైయర్ డైమెన్షన్స్ని రీచ్ అవుతే అప్పుడు మీరేంటో మీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే అప్పుడు అన్నీ మీకే క్లారిటీగా ఈజీగా అర్థమైపోతాయి అనమాట. సో ఇదనమాట నా 15 డైమెన్షనల్ టైం మ్యాట్రిక్స్ గురించిన ఎక్స్ప్లెనేషన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో కమెంట్ చేయండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే ఏమైనా ఇంకా తెలుసుకోవాలని ఉంటే కమెంట్ చేయండి. నేను దాని గురించిన వివరణ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు నేను వీలైనంత వరకు షార్ట్గా చేయడానికి ట్రై చేశాను, వీలైనంత వరకు మీకు ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ట్రై చేశాను. కాకపోతే ఈ సోల్ ఐడెంటిటీ, ఓవర్ సోల్ ఐడెంటిటీ వీటి గురించి కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అండ్ చాలా మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి. వాటిని నేను ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోస్లో చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్.